Do you know what's more hurting than breakup or heartbreak, whatever it is? Like it's pretty much very sad. Like when you come to theater and go out without watching the movie, that's more hurting than anything else. Because నేను ఇవాళ పొద్దున కాంతా మూవీకి వచ్చాను. ఈరోజు రిలీజ్, ఈరోజు ఫస్ట్ డే. కాంతా తమిళ్లో చూడడానికి వచ్చాను. బట్ స్టిల్ మూవీ 11:15 అని చెప్పారు. సో ఓకే, వీ హ్యావ్ బీన్ టు ద థియేటర్ అండ్ దెర్ ఆర్ ఓన్లీ 4 people who are watching the movie. అండ్ యాడ్స్ ప్లే అవుతున్నాయి, ప్రతిసారి యాడ్స్ ప్లే అవుతాయి. యాడ్స్ ప్లే అయిన తర్వాత మూవీ ప్లే అవుతుంది అనుకుంటే యాడ్స్ ప్లే అవుతూనే ఉన్నాయి. సరే ఇంకెంతసేపు ప్లే అవుతున్నాయి అని చెప్పి చూస్తే దాని తర్వాత యాడ్స్ అయిపోయాయి. యాడ్స్ అయిపోయిన తర్వాత అసలు ఇంతకీ మూవీ ప్లే అవ్వదు. మేము వెళ్ళి తర్వాత మేనేజర్కి ఇన్ఫామ్ చేస్తే మేనేజర్ చెక్ ద సిస్టమ్ అండ్ దెన్ ఇన్ఫార్మ్ డస్ దట్ మూవీ మాకు రాలేదు, మేము క్యాన్సిల్ చేస్తున్నాం షో అని చెప్పి చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ రెక్లెస్ దట్ దే డోంట్ ఈవెన్ నో దట్ ద మూవీ ఈస్ నాట్ ప్లేయింగ్ ఇన్ ద థియేటర్. ఓకే, సో వీ హ్యావ్ టు గో అండ్ ఇన్ఫార్మ్ అండ్ దెన్ మాకు మేము ఫీల్ అయినందుకు దే విల్ గివ్ అస్ ఎ గెస్ట్ పాస్. దిస్ ఇస్ ద గెస్ట్ పాస్ దే గేవ్ మీ and this will give me the free pass towards any movie in any theatre till 2027 anta. So it's very heartbreaking. Like okay ఫోనీ నాకు ఇది సరిపోదు, ఇంకేదైనా మూవీకి ఇప్పుడు నేను వెళ్ళాలి, ఎందుకంటే ఐ హావ్ కమ్ లైక్ 1 hour రైడ్ చేసుకుంటూ నేను వచ్చాను. సో నేను పక్కా వెళ్ళాల్సిందే అంటే జటాధార మూవీకి ఉంది, అది వెళ్తారా అని అన్నారు. నేను ఇప్పుడు కాంతా మూవీకి వస్తే నేను జటాధార మూవీకి వెళ్ళాలా? ఇట్స్ వెరీ 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 డివాస్టేటింగ్. ఓకే, నో హేట్ టు దట్ ఫిల్మ్. ఓకే, నేను బుగ్గోనియాకి వెళ్తా అంటే ఇంకా బుగ్గోనియాకి వెళ్ళు అని చెప్పి ఇది నాకు రాసిచ్చి నాకు ఇంకొక ఎక్స్ట్రా పాస్ ఫ్రీగా ఇచ్చారు. మిగతా ముగ్గురు వెళ్ళిపోయారు బికాస్ దే కమ్ హియర్ టు వాచ్ దుల్కర్ సల్మాన్ ఆన్ స్క్రీన్.